నాకు తెలియదు, వారికి తెలుస్తుంటే వాడు చెప్పారు, తప్పేముంది. నాకు తెలియని విషయం నేను చెప్పను. ఒకటి, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ సంస్థ అయినా పనిచేసే అధికారం ఉంది, పని చేయవచ్చు. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా తుపాకీ గొట్టం ద్వారానే, రక్తపాతం ద్వారానే, హింస ద్వారానే మేము రాజ్యాధికారం సంపాదించుకుంటామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం వ్యతిరేకం ఇది. కాబట్టి ఒక దిక్కు చాలా పెద్ద ఎత్తున అమాయకులైనటువంటి ప్రజలైన ఇన్ఫార్మర్స్ పేరు మీద, పొట్ట కూటి కోసం ఉద్యోగంలో చేసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ల మీద వందలాది మందిని హత్య చేస్తూ ఉంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వ బాధ్యత అందరికీ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. సివిలియన్స్ చేతుల్లో AK-47 పెట్టుకొని తిరగడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వ బాధ్యతగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ దిశలోనే చాలాసార్లు కూడా చర్చలు జరిగాయి. కాబట్టి వైఖరి మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు చాలామంది అండర్గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఓపెన్గా వచ్చి ఈరోజు మంత్రులు అయ్యారు. ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. అట్లా ఎవరైనా రావచ్చు, దానికి ఏమీ అభ్యంతరం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వంలో కూడా చాలామంది మంత్రులయ్యారు. ఇన్ఫార్మర్స్ పేరు మీద సర్పంచ్లు అయితే ట్రైబల్స్ను, దళితులను అనేక మందిని చంపారు. కాబట్టి అది మంచి, ఈరోజు మారుతున్నటువంటి జీవన విధానంలో, మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజల ఆమోదం లేదు. దానికి హింసకు ఆమోదం లేదు ప్రజలు. కాబట్టి ప్రజలలో మార్పు వచ్చింది. ప్రజల ఆలోచన విధానంగా జనజీవన స్రవంతిలోకి రావాలి. మా ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసింది. జనజీవన స్రవంతిలోకి వచ్చి వాళ్ళు ఏ రకమైనటువంటి ఉద్యమైనా చేయవచ్చు. మీకు ఎందుకు, మేము రైతుల ఉద్యమం జరిపితే మేము విడ్రా చేసుకున్నాం. కాబట్టి ప్రజా ఉద్యమానికి మించి ఈ రకమైనటువంటి తుపాకుల ద్వారానో హింస ద్వారానో ఎవరు ఏమి సాధించరు. మనలాంటి దేశంలో, ఏ దేశంలో ఏమైందో తెలియదు, మనలాంటి దేశంలో శాంతి కాముకులైనటువంటి మనలాంటి భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో హింసకు తావులేదు. గంతే. మీకు నమ్మకం ఉందా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయని? చాలాసార్లు చెప్పారు. ఉదాహరణకు రేషన్ కార్డు ఇస్తున్నామని చెప్పారు, దరఖాస్తులు తీసుకున్నారు, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. పింఛన్స్ ఇస్తున్నాం 4,000 రూపాయలు, 2,000 బదులు 4,000 చేస్తామన్నారు, ఒకటి ఇవ్వలే. మీరు రైతులకు 2,400 ఇస్తామన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వము నోటిఫికేషన్ వచ్చినాక తప్పకుండా భారతీయ జనతా పార్టీ, ఇప్పటికే మేము అనేక రకాలుగా జిల్లా స్థాయిలో సమావేశాలు చేసుకున్నాం. వీళ్ళు రిజర్వేషన్స్ ప్రక్రియ ప్రకటిస్తే వెంటనే మా అభ్యర్థులు అన్ని సీట్లు కూడా పోటీ చేసే విధంగా మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఆ దిశలోనే పొత్తులు అనేటువంటి సమస్యనే ఉండదు. స్వతంత్రంగా పోతా ఉన్నాం. ఎక్కడైతే పార్టీ గుర్తుంటే పార్టీ గుర్తు మీద పోటీ చేస్తాం. పార్టీ గుర్తు లేనటువంటి స్థానాలలో మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ తరఫున పోటీ చేస్తారు.